ఎందుకు కోరిక అన్నాను, ఎందుకు వాంఛ అన్నానంటే, మరి ఏదైతే మనం ఇష్టాన్ని కలిగి ఉంటామో, ఏదైతే వాంఛ కలిగి ఉంటామో, ఏదైతే కోరిక అనేది మనలో ప్రవేశించి అది కావాలని ఎప్పుడైతే అనిపిస్తుందో, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది శోధనకి గురి చేస్తుంది. కాబట్టి మన కంటికి, మన యొక్క మనసుకి, మన యొక్క తలంపుకి ఏదైతే ఆకర్షణగా కనిపిస్తుందో, ఏదైతే ఆకర్షణగా మనకి అనిపిస్తుందో అది కోరికగా మారుతుంది. మారిన తర్వాత అది మన అంతరంగంలోకి వెళ్ళి వాంఛగా తయారవుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీవు లోకానుసారంగా ఆలోచించినట్లయితే, లోకానుసారంగా నువ్వు దృష్టించి మరి చూసినట్లయితే అదే నీకు కోరికగా కలుగుతుంది, అదే నీకు వాంఛగా కలుగుతుంది. ఆ యొక్క కోరిక, ఇష్టము, వాంఛే దుష్టుడు నిన్ను శోధనలోనికి